హలో అండి అందరికీ. ఈరోజైతే కార్తీక మాసంలో 3వ రోజు పూజ కూడా నాది పూర్తయిందండి. మనం కార్తీక పురాణంలోని 3వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. కార్తీక పురాణం 3వ అధ్యాయం. కార్తీక స్నానానికి ఎంతటి మహత్యం ఉన్నదో తెలుసా? పూర్వం నైమిషారణ్యమున సూత మహర్షి రాగా ఆయన్ను సౌనకాది మునులు సత్కరించి సంతుష్టుణ్ణి చేసి కైవల్యదాయకము అయిన కార్తీక మాస మహత్యమును వినిపించి మమ్ములను ధన్యుల్ని చేయమని కోరారు. వారి కోరికను మన్నించిన వ్యాస శిష్యుడైన సూతర్షి సౌనకాదులారా, భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణములోని స్కాంద పద్మ పురాణములు రెండింటా కూడా వక్కానించి ఉన్నారు. ఋషిరాజైన శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షి అయిన జనకునకు స్కాందపురాణంలోనూ, హేళవిలాస బాలామణి అయిన సత్యభామకు, లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మచే పద్మపురాణములోను ఈ కార్తీక మహత్యము సవిస్తరముగా చెప్పబడినది. ప్రతిరోజు నిత్యపారాయణంగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణమును చేసుకుందాము. 3వ అధ్యాయం కార్తీక శుద్ధ తదియ. నవంబర్ 15న పారాయణం చేయాల్సిన అధ్యాయంలో కార్తీక స్నాన మహత్యం, బ్రహ్మరాక్షసులకు ఎలా విముక్తి కలిగిందో తెలుసుకుందాం. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్నదానము చేసినను అది గొప్ప ప్రభావము గలదై వారికి సకల ఐశ్వర్యములు కలుగటయేగాక మరణాంతరము శివ సాన్నిధ్యము చేరుదురు. కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడువలేక కార్తీక స్నానములు చేయక అవినీతిపరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్నానదాన జపతపాదులు చేయకపోవటం వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు. దీన్ని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదును. సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భారతఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామములో మహావిద్వాంసుడు, తపశాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడు అయిన తత్వనిష్ఠుడు అను బ్రాహ్మణుడొకడుండెను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరును. ఆ తీర్థ సమీపమున ఒక మహా వటవృక్షముపై భయంకర ముఖములతో, దీర్ఘ కేశములతోనూ, బలిష్టంబులైన కోరలతోనూ, నల్లని బాణ పొట్టలతోనూ, చూచువారికి అతి భయంకర రూపములతో 3 బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి. తీర్థయాత్రగా బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానం చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారం బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతన్ని చంపబోవు సమయాన బ్రాహ్మణుడు ఆ భయంకర రూపాలను చూసి గజగజ వణుకుచు ఏమయూ తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించుచు, ప్రభో, ఆర్తత్రాణ పారాయణ, అనాథ రక్షక, ఆపదలోనున్న గజేంద్రుని, నిండు సభలో అవమానాలు పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయింది, మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓయి మీరెవరు? ఎందులకు మీకు ఈ రాక్షస రూపంబులు కలిగెను? మీ వృత్తాంతం తెలుపుడు అని పలుకగా వారు, విప్రపుంగవా, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మ మందలి కొంత జ్ఞానము కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయం ఇచ్చి అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతంను ఈ విధంగా చెప్పసాగాను. నాది ద్రావిడ దేశం, బ్రాహ్మణుడను. నేను మహాపండితుడిననే గర్వం గలవాడినై ఉంటిని. న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువుల వలె ప్రవర్తించిని. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరచుచు లబ్ధుడనై లోకకంటకుడిగా ఉంటిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరిగి ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చాను. వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము, వస్తువులు తీసుకుని ఇంటి నుండి గెంటివేసి అందులోకి ఆ విప్రునికి కోపం వచ్చి, ఓరి నీచుడా, అన్యాక్రాంతముగా కూడబెట్టిన డబ్బు చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకొంటివి గాన నీవు రాక్షసుడివై నరభక్షకుడుగా నిర్మానుష్య ప్రదేశముల్లో ఉందువుగాక అని శపించుడిచే నాకు ఈ రాక్షస రూపం కలిగినది. బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేం కదా. కాన నా అపరాధము క్షమింపుమని వాణ్ణి ప్రార్థించితిని. అందులకతడు దయతలిచి, ఓయి, గోదావరి క్షేత్రమందొక వటవృక్షము కలదు. నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి పుణ్యఫలితమును సంపాదించి ఉండునో
ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ పొందుదువుగాక అని వెడలిపోయాను. ఆనాటి నుండి నేను రాక్షస రూపమున నరభక్షము చేయుచుంటిని. కాన ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబము వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పాను. ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడినే. నేను నీచుల సహవాసం చేసి తల్లిదండ్రులు బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అన్నట్లుగా చేసి వారి ఎదుటనే నా భార్యాబిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించుచుండేవాడను. నేను ఎట్టి దానధర్మములు చేసి ఎరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనాన్ని అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించితిని. కాన నాకి రాక్షసత్వము కలిగెను. నన్ని పాప పంకిలము నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధములా వేడుకొనెను. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇట్లా తెలియజేశాను. మహాశయ, నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉంటిని. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండేవాడను. భగవంతునికి ధూపదీప నైవేద్యములైనను అర్పించక భక్తులు తెచ్చిన ఆభరణాలను కానుకలను నా ఉంపుడుగత్తెకు అందజేయుచు మద్యమాంసము సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరము ఈ రూపము ధరించి తిని. కావున నన్ను కూడా పాప విముక్తుని కావింపుము అని ప్రార్థించెను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపము ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకండి. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యంబుల వల్ల మీకు ఈ రూపములు కలిగెను. నా వెంట రండు, మీకు విముక్తిని కలిగింతును అని వారి నోదార్చి తనతో తీసుకుని పోయి ఆ ముగ్గురి యాతన విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానం ఆచరించి స్నానపుణ్య ఫలమును ఆ ముగ్గురికి బ్రహ్మరాక్షసులకి దారపోయగా వారి వారి రాక్షస రూపాలు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమును కేగిరి. కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదింతురు. అందువలన ఎంత ప్రయత్నించి అయినా సరే కార్తీక స్నానాలు ఆచరించాలి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 3వ రోజు అధ్యాయము 3వ రోజు పారాయణం సమాప్తము. ఫ్రెండ్స్, విన్నారు కదా, ఇక్కడితో కార్తీక పురాణంలోని 3వ అధ్యాయం కూడా పూర్తయింది. 4వ అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం.